జడ్జి గారి దగ్గరికి ఒక లాయర్ వచ్చాడు. ఆ లాయర్ ఏదైనా కేసు విషయంలో వాదించాల్సి వస్తే టాప్ లేచిపోద్ది, అరిచేస్తాడు, కేకలేసేస్తాడు, గట్టిగట్టిగా వాదిస్తాడు. ఈ జడ్జి గారేమో మౌనంగానే వింటూ ఉంటాడు. ఆర్డర్ ఆర్డర్ అని చెప్పి అధికారం ఉన్నా సరే ఈ లాయర్ ఒక తిక్కలోడు, ఇలాగే అరుస్తూ ఉంటాడు, కేకలేస్తూ ఉంటాడని చెప్పి అలవాటు పడిపోయిన జడ్జి గారు కాముగానే వినేవారు. ఒకరోజు అలాగే ఈ అరుపులు కేకలతో కూడిన ఈ లాయరు అరిచి కేకలేసి వాదిస్తూ ఉంటే జడ్జి గారు విని లంచ్ బ్రేక్ ఉంటే లంచ్ బ్రేక్కి వెళ్ళి అక్కడ క్యాంటీన్లో భోంచేస్తూ ఉన్నారు. ఎదురుగుండా కూర్చున్నటువంటి మరొక జడ్జి గారు, అవును, ఆ లాయర్ అలా అరుస్తుంటే కేకలేస్తూ ఉంటే మీరు ఎంతో సహనంతో ఎంతో ఓర్పుతో అరిచినా కేకలేసినా సరే ఎందుకు మీరు అంత మౌనంగా ఉంటారు అని అడగడం జరిగింది. ఈ లోపట జడ్జి గారు, మా ఊర్లో ఒక ఆవిడ ఉంది, ఆవిడకి ఒక కుక్క ఉంది. ఒక్కొక్కసారి చంద్రుడు సంపూర్ణంగా వచ్చినప్పుడు, వెన్నెల అద్భుతంగా ఉన్నప్పుడు, చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నప్పుడు ఆ కుక్క ఆ చంద్రుడి యొక్క ప్రకాశానికి చూసి అరుస్తూ కేకలేస్తూ బౌ 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 అంటూ ఉంటుంది అని చెప్పి మళ్ళీ భోంచేస్తూ ఉన్నాడు. ఎదురుగుండా కూర్చున్న జడ్జి గారు, భోంచేస్తే మీరు భోంచేశారు కానీ ఇంతకీ ఆ ప్రకాశించే చందమామ, అరిచే కుక్క, ఆ సంగతి మీరు పూర్తిగా చెప్పలేదేమిటి అని అడిగారు. అప్పుడు జడ్జి గారు చెప్తున్నారు, ఏముంది, చంద్రుడు కుక్క మొరుగుతూనే ఉంటుంది, చంద్రుడేమో ప్రకాశిస్తూనే ఉంటాడు. ఏమర్థమైంది మీకు? ఏమర్థం కాలేదా? ఈరోజు నీ జీవితంలో నీ చుట్టూ ఉన్నవాళ్ళు విసిగించేవాళ్ళు విసిగిస్తారు, అరిచేవాళ్ళు అరుస్తారు, కేకలేసేవాళ్ళు కేకలేస్తూనే ఉంటారు. అది ఉద్యోగంలో కావచ్చు, బంధువుల మధ్య కావచ్చు, నీ ఇంట్లో కావచ్చు. వీళ్ళు సహజంగా ఉంటారు. కానీ విను సహోదరి సహోదరులు, కుక్క మొరుగుతూనే ఉంటుందట, ప్రకాశించే చందమామ ప్రకాశిస్తూనే ఉంటుందట. నువ్వు నేను దేవుని బిడ్డలుగా చందమామల ఈ లోకంలో ప్రకాశించాలి అని అంటే ఏం చేయాలి? మొరిగే వాళ్ళను చెప్పండి గట్టిగా, మొరగనివ్వండి, అరిచే వాళ్ళను అరవనివ్వండి. కానీ మీరు మాత్రం ప్రశాంతంగా చందమామ వలె ప్రకాశించండి.